కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ అలాగనే కమిషనర్ మధ్య జరిగినటువంటి వివాదం నేపథ్యంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు నిన్న కలెక్టర్ని కలవటం జరిగింది మేయర్తో కలిసి. సో కలెక్టర్కి ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం మనతో పాటు కమిషనర్ శ్రీనివాసులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి సార్ అంటే నిన్న ఏదైతే కౌన్సిల్లో జరిగిన గొడవ మీద వాళ్ళు ఏదో మీదే తప్పు ఉంది, కావాలనే మీరు బాయ్కాట్ చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే అసలు ఒరిజినల్గా ఏం జరిగింది? అదే అంతా అందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందో. నేను ఆ రోజు కూడా మీడియా వారికి అందరూ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్, కార్పొరేషన్లో అలాంటి యాక్టివిటీస్ జరుగుతాయని నేనైతే చూడాల ఇప్పటివరకు. ఎందుకంటే జనరల్గా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా చట్టసభల్లో నేను జిల్లా పరిషత్ సీఈఓగా కూడా చేశాను. మెంబర్స్ వారు ఇద్దరు ఏదైనా మాట్లాడుకోవటం లేదా రెట్టించుకోవటం ఇట్లాంటి సందర్భాలు చూసాం. కానీ బట్ అధికార యంత్రాంగాన్ని ముఖ్యంగా జిఎంసి కింది లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బెదిరించో లేకపోతే ఇంకొకలాగనో లోపరుచుకొని పనులు చేయించుకోవాలనే యాటిట్యూడ్ తోటి వాళ్ళు ప్రతినిత్యం అలా ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. నాకు నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా హెచ్ఓడి చెప్తున్నారు, ప్రతిసారి కార్పొరేషన్కి వచ్చిన ప్రతిసారి డిప్యూటీ మేయరు డైమండ్ బాబు గారు ఆయన ఛాంబర్కి పిలిపించుకొని వీళ్ళందరినీ కూడా ఒక విధంగా థ్రెటనింగ్ చేస్తూ బ్లాక్మెయిలింగ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారని మొన్న చెప్తున్నారు వీళ్ళు. ఆయన పక్కన ఇంకొక డిప్యూటీ మేయర్ గారు కూడా ఉన్నారు. వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో, ఏదైనా అవసరం ఉంటే నన్ను కలుస్తారు, ఏదైనా వర్క్స్ ఉంటే చెప్తారు, అంతే. మేయర్ గారు కూడా ఆల్మోస్ట్ ఈ సెషన్స్ జరిగినప్పుడు ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు చూసుకొని వెళ్ళిపోతున్నారు. బట్ ఈయన విషయం అంతా డిఫరెంట్గా ఉంది. మోరోవరు వాళ్ళు బయట నేను చూశానండి 2 రోజులు కూడా బుడమేరు ప్రాజెక్టు ఫ్లడ్స్కి సంబంధించి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు నేను క్లియర్గా చెప్తున్నా, గౌరవ మినిస్టర్ గారు, గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కలెక్టర్ గారు వీరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ టైంలో ఏదైనా సరే మనము ప్రజలను కాపాడాలి, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. దీనిలో భాగంగా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ నుంచి కూడా మ్యాన్ పవరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఏది అవసరమైతే అది తెప్పించుకొని అక్కడ ప్రజలను సేవ్ చేశారు. ఈ క్రమంలో మన దగ్గర నుంచి కూడా రోజుకు 1,00,000 మందికి భోజనాలు పంపించమంటాం, వాళ్ళకి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటరు, మిల్క్ ఇవన్నీ చెప్పిన తర్వాత మనం అందరం కూడా ఎక్కడెక్కడో వీళ్ళని బ్రతిలాడుకొని చాలామంది ఇక్కడ వర్క్ చేశారు. నేను 15 రోజులు విజయవాడలోనే ఉన్నాను. బట్ మా టీం అంతా ఆ పనులు 15 రోజులు మనం పంపించిన రోజులు ఇక్కడ వర్క్ చేశారు. సరే నేను ఆ సందర్భంగా సరే 1 రోజు 2 రోజులు ఉంటుందేమో ఈ యాక్టివిటీ అనే దాంతో ఫస్ట్లో అనుకున్నాను. బట్ అది లాంగ్ పీరియడ్ నడిచింది. నేను అప్పుడు మేయర్ గారు నేను ఓవర్ ఫోను 2 టైమ్స్ ఆయనతో డిస్కస్ చేసే ఇష్యూ. ఇప్పుడు వారు అంటున్నారు మాకు తెలియదని. నేను ఆయనతో 2 టైమ్స్ డిస్కస్ చేశాను. సరే ఫ్లడ్స్ అయినప్పుడు తప్పదు కదా అనే మాట ఆయన కూడా వాడారు. అయిన తర్వాత ఇప్పుడు మేము కౌన్సిల్లో మళ్ళీ మేము తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని కౌన్సిల్లో పెట్టి ఇన్ఫర్మేషన్ కోసం, తర్వాత రాటిఫికేషన్ కోసం కూడా కౌన్సిల్ ఇప్పుడు ప్రియాంబుల్ ప్రిపేర్ చేసుకుని ఉన్నాం. ఇంకా అందులో అంబిగ్విటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది బిల్స్ అన్నీ కూడా సక్రమంగా ఆడిట్ చేయించుకొని కార్పొరేషన్లో తర్వాత కలెక్టర్ గారు ఆఫీస్కి పంపించి అప్పుడున్న డిఆర్ఓ గారు క్షుణ్ణంగా వెరిఫై చేసి ప్రతి బిల్లు వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత దెన్ కృష్ణా కలెక్టర్ గారికి పంపించారు. కృష్ణా కలెక్టర్ గారు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు స్క్రూటినీ చేసుకొని అవి గవర్నమెంట్కి పంపించారు. ఈ డబ్బులన్నీ మనకు జమ అవుతాయి. 9 crores చిల్లర అదంతా కూడా మనకు రీయింబర్స్ చేస్తారు. అందులో ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే సార్ ఇక్కడ ప్రధానంగా నిన్న డైమండ్ బాబు గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు, కమిషనరు పరిధి ఏదైతే ఉందో 10 lakhs వరకు ఉంది. ఆయన ఒక అధికారి అకౌంట్లో ₹1,00,00,000, ఒక అధికారి అకౌంట్లోకి 50 లక్షలు ఇలాగా కొట్టారు. అది ఏదైతే సీక్రెసీ ఉంది, సో 80 ఇష్యూ అజెండాలో 80 ఇష్యూగా ఐటమ్ ఉంది. సో అందుకనే కమిషనర్ గారు వాంటెడ్గా ఇచ్చేశారు, నేనైతే తప్పు మాట్లాడలేదంటున్నారు. కరెక్టే, ఓకే. ఇప్పుడు ఆయన అన్నదాని ప్రకారం వెళ్దాం. ఇప్పుడు మా దగ్గర వేరే విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనే వేరే విధమైన ఉద్దేశం ఉంటే ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్కి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వంగా ఇన్ రైటింగ్ ఇచ్చామా, డేట్ వారీగా లేకపోతే ఐటమ్ వారీగా ఎంతెంత ఖర్చు పెట్టామనేది మొత్తం క్లియర్గా ఆయనకి ఆన్సరే ఇచ్చాం.
కౌన్సిల్లో పెట్టిన దాంట్లో ఆన్సరే పెట్టాం. ఒకవేళ దానికి అనుబంధంగా ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హైడ్ చేస్తుంటే మీరు అన్నట్లు దీంట్లో ఏదో మతలబు జరిగి ఉంటుందని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ ఇచ్చాం, ఇన్ రైటింగ్ ఇచ్చాం. జనరల్గా ఏంటి డిస్కషన్లో ఇంకేదైనా సప్లిమెంట్ అడిగితే ఇవ్వటం చెప్పడం పరిపాటి. అసలు అది ఆ ప్రస్తావన ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద అడిగినప్పుడు ఏదో ఒక పదాన్ని పట్టుకొని, ఒక చిన్న పదాన్ని పట్టుకొని, ఇంగ్లీష్లో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే పదం జనరల్గా వాడతాం. అయినా పోనీ వాళ్ళు డిపాజిట్స్ గురించి అడిగారు, మేము ఇవ్వలేదా? ఇన్ఫర్మేషన్ పెట్టాం కదా, ఇన్ రైటింగ్ పెట్టాం కదా. నేను క్లియర్గా చెప్పాను, ఇంకా ఏమైనా వేరే ఫార్మెట్లో కావాలన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాను. 2 సార్లు గట్టిగా చెప్పాను. ఇష్యూని వేరే విధంగా ప్రొజెక్ట్ చేసుకొని మా వైపు నుంచి ఎలాంటి తప్పులు దొరలేదు, కేవలం అధికారులదే తప్పు అనే విధంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆయన ప్రతి నిత్యం శ్రమిస్తున్నాడు బయట. కానీ వాస్తవంగా అది కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. నాకు చాలా ఓపిక ఉంటుంది. ఆ ఓపిక కూడా పరీక్ష పెట్టాడు. అంతకుముందు అడిషనల్ కమిషన్ పట్టుకొని సిగ్గుపడాలి, స్టాఫ్ని పట్టుకొని నానా విధంగా మాట్లాడటం. ఇప్పుడు ఒకటి అడుగుతానండి, ఒకటి చెప్తున్నా ఆయనకి. ఇప్పుడు అసెంబ్లీలో గౌరవ ఎమ్మెల్యేస్ గౌరవ మినిస్టర్స్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడ తయారవుతాయి? అసెంబ్లీలో లేదా హెచ్ఓడీస్ వీళ్ళందరూ కూర్చొని క్వశ్చన్స్కి ఆన్సర్ తయారు చేస్తారు. ఇప్పుడు ఎవరు ఆన్సర్ చేస్తారు? అంతిమంగా మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు లేచి, ఏమండి ఆ క్వశ్చన్ రాసినవాడు ఎవరు, వాడిని పిలిపించండి, ఈ పదాలు ఎవరైనా వాడారా? డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు, టైప్ చేసిన వాళ్ళు ఎవరు, లేకపోతే ప్రింట్ తీసిన వాళ్ళు ఎవరు? ఆయన ఏం ఎవరు రాశారు ఆ క్వశ్చన్కి ఆన్సరు? నేను కమిషనర్గా నేనున్నాను, ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, నేను చెప్తున్నాను. క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళని పిలిపించండి, ఎక్కడున్నాడు. ఇంకోటి ఏంటంటే అది అకౌంట్స్ సెక్షన్ సంబంధించిన సబ్జెక్టు. ప్రతి వాళ్ళు మా హెచ్ఓడీస్ సమాధానం ఇస్తున్నారు. సో అకౌంట్ సెక్షన్ సంబంధించి అకౌంట్స్ ఆఫీసర్ ఉంటాడు. కరెక్ట్గా ఆ టైంలో అతను లేడు, వాష్రూమ్కి వెళ్ళటం ఇది జరిగినట్టుంది. ఆ టైంలో అతను ఉన్నాడనే ఉద్దేశంతో నేను కూడా ఒక 2-3 సెకండ్స్, పెద్దగా టైం కూడా లేదు, 2-3 సెకండ్స్ నేను చూసినప్పుడు అతను కనపడలా. అందుకని ఈలోపు అతను రెట్టించిన విధానంతో అడగటం, అట్లాగే మా ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ని మీరు రాశారని అడగటం. ఆయనకు అసలు సంబంధం లేదు, ఆయన ఆడిటర్, ఆయన అసలు కౌన్సిల్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఆయన రాసిన నేను రాయలేదంటే, నేను ఆ టైంలో అకౌంట్స్ ఆఫీసరు లేరు అన్న ఉద్దేశంతో నేను లేచి నేను చెప్పాను క్లియర్గా, మీరు కౌన్సిల్లో పెట్టిన ప్రతి దానికి కూడా కమిషనర్ రెస్పాన్సిబుల్. కమిషనర్ అప్రూవల్ లేకుండా ఇక్కడ ఏది ప్లేస్ కాదు. మీకు ఏం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏ ఫార్మేట్లో కావాలి. యాక్చువల్గా క్వశ్చన్ రైజ్ చేసిన ఆయన అడిగాడు, వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తున్నాను. అతని దగ్గర నుంచి మైక్ లాక్కొని ఈయన అసలు ఈయన సంబంధం లేదు వాస్తవం. సరే అడిగారు, అడిగినప్పుడు నేను చెప్తున్నా మీకు ఏం కావాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఏ ఫార్మేట్లో కావాలంటే సిద్ధంగా ఉన్నాం. ఇదైదా అది ఇట్లా మమ్మల్ని అవమానపరిచారు, ఇది మమ్మల్ని అవమానపరిచి నిన్ను ఒక్కడే అందరూ మాట్లాడాలన్నమాట. 56 మంది ఇంక్లూడింగ్ మేయర్ గారు. సరే అయిపోయింది, కరెక్ట్ కాదు, అబ్యూజింగ్ లాంగ్వేజ్, అన్లాఫుల్. ఇక్కడ మాట్లాడాల్సిన మాటలు కదా, ఆయన బయట ఎక్కడో బజార్లో మాట్లాడాల్సిన మాట్లాడుతున్నాం. మేమందరం మనస్తాపానికి గురయ్యాం, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. సరే నేను అప్పటికి మేయర్ గారి వైపు చూసి, మీరు ఇది కంట్రోల్ చేయండి, కంట్రోల్ చేయకపోతే ఇది పక్కదారి పడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ మీద గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే, ఫస్ట్ డే మన కౌన్సిల్ పెట్టుకున్నప్పుడు 20వ తేదీ ఓన్లీ 25 క్వశ్చన్స్కే కంప్లీట్ అయినాయి. ఇంకా 99 క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రియాంబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా కావాలండి, మీరు కంట్రోల్ చేయమని నేను 2 టైమ్స్ తిరిగి మాట్లాడాను. ఆయన స్పెక్టేటర్ లాగా అట్లా ఉన్నాడండి, అంతే, ఏం మాట్లాడలేదు. మీరు కమిషనర్ గారు మీరు కూర్చోండి, లేకపోతే నేను మాట్లాడతాను, అసలు ఏం మాట్లాడలే. సరే అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా జస్ట్ నా మైక్ ఉంది, మైక్ టేబుల్ మీద ఇట్లా పెట్టా, ఈ మైక్ ఇరిసేసారు అనేది ఒకటి. తర్వాత నా దగ్గర పేపర్స్ ఉన్నాయి టేబుల్స్ మీద, ఆ పేపర్స్ అక్కడ వదిలేసే కొన్ని ఉన్నాయి, నేను తీసుకెళ్లాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను అక్కడ ఆ పేపర్స్ అక్కడ వదిలేసా. ఆ పేపర్స్ వదిలేసి మళ్ళీ కొంచెం వెనక్కి తిరిగి నాకు కావాల్సిన పేపర్స్ మళ్ళీ తీసుకున్నాను. ఫోన్లు మా అటెండర్ తీసుకున్నాడు. మళ్ళీ వెళ్తూ కూడా నేను డయాస్ దగ్గర మేయర్ గారితో మాట్లాడా. ఆ టైంలో కమిషనర్ గారు మీరు కూర్చోండి, నేను మాట్లాడతాను,
ఒక్క మాట రాలే ఆయన నోటి నుంచి. సో అంటే వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ డిప్యూటీ మేయర్ మాట్లాడారు అనుకోవచ్చా? వాంటెడ్లీ అంటే అదేంటంటే ఆయన నైజం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వీళ్ళంతా మీరు గమనించారా, గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు మాట్లాడారు, తమాషాగా ఉంది ఆయన దగ్గర పనిచేసే అంటే ఆఫీసర్స్ని. తర్వాత కమిషనర్ గారు కూడా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని ఎవరైనా పని రెస్పాన్స్ సరిగా లేకపోతే తమాషాగా ఉందని ఆయన వాడడా అని అన్నాడు. నేను దానికి ఏం మాట్లాడుతున్నా అంటే, హీ ఈజ్ నాట్ మై బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ నాట్ మై బాస్. ఐ హ్యావ్ టు ఆన్సర్ మేయర్ అక్కడ వరకు యాజ్ ఏ మెంబర్ ఆయన అడిగారు. ఇన్ ద రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో ఈజ్ నాట్ ఎట్ ఆల్ మై బాస్. నా పై అధికారి కాదు ఆయన అంటే అధికారులు పడటానికి, అధికారులు తుడిసేసుకొని వెళ్ళిపోవడానికి. ఎంతవరకు మాకు కొన్ని లిమిటేషన్స్ ఉండే, చట్ట పరిధిలో ఏం చేయాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మేము మాట్లాడగలం. నీకు సిగ్గు ఉందా, లేకపోతే సిగ్గుపడాలి, ఏం తమాషాలు చేస్తున్నావంటే అన్న ఎక్కడికి వెళ్తున్నావు? అందుకే మేమందరం కూడా మూకుమ్మడిగా అనుకొని మేము ఇంకా బాయ్కాట్ చేద్దామని చెప్పి మేయర్ గారికి చెప్పే నేను బయలుదేరా. మేయర్ గారికి చెప్పలేదని కూడా అంటున్నారు. మేయర్ గారికి 2 times చెప్పాను. నేను టర్న్ చేసి ఇట్లా ఒకసారి మాట్లాడా, వీడియోస్ చూసుకున్నా కూడా తెలుస్తుంది. మళ్ళీ కొంచెం మూవ్ అయ్యి మళ్ళీ అడిగా, నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, మీరు లేదండి మీరు కూర్చోండి నేను మాట్లాడతాను, వాళ్ళ మాట్లాడడం కరెక్ట్ కాదని అంటారేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆయన ఏం మాట్లాడలేదండి, అట్లా ఉన్నాడు అంతే. సో మళ్ళీ నిన్న ఇంకొక కొత్త ఎలిగేషన్ తీసుకొచ్చారు సార్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ను మీరు మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు, ఇది కావాలనే చేశారు. ఈ గొడవ తర్వాత కమిషనర్ గారు మమ్మల్ని టార్గెట్ చేసుకొని మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ని కాల్ బ్యాక్ చేశారంటారు. అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారా, లేకపోతే ఎడిషనల్గా ఉంటే మీరు కాల్ బ్యాక్ చేశారు? కరెక్ట్, మంచి ప్రశ్న ఇది. నేను కార్పొరేషన్లో కమిషనర్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే అన్నసరిగా పని చేయాల్సిన వాళ్ళు పని చేయాల్సిన ప్లేసుల్లో కాకుండా ఎక్కడో వేరే చోట్ల పనిచేస్తున్నారు. ఉదాహరణకు శానిటేషన్ వింగ్ తీసుకోండి. శానిటేషన్ వింగ్లో 1600 చిల్లర వరకు మనకు శానిటేషన్ వర్కర్స్ ఉంటే దాంట్లో దాదాపు 248 మంది రెగ్యులర్ వర్క్లో లేరు, ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. అసలు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా తెలియదు. అట్లా నేను గత 2 నెలల నుంచి అన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ అన్ని వింగ్స్లో మ్యాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసుకుంటూ ఈ గుంటూరులో కొంత చేంజ్ రావాలనే తపంతో పనిచేస్తున్నాను. ఈ చేసుకునే క్రమంలో ఇవన్నీ ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో చేస్తారు. ఉదాహరణకి మేయర్ గారిని తీసుకోండి. మేయర్ గారికి ఎక్కడా కూడా ఇన్ రైటింగ్ అండి నేను చెప్తున్నాను, ఇంతమంది మ్యాన్ పవర్ ఉంచాలని కానీ లేకపోతే ఇంతమంది ఉంచకూడదని కానీ ఏం లేదు. ఓకే, అయినప్పటికి కూడా జనరల్గా ఏదైనా ఆఫీసర్కి లేదా మేయర్ గారికి నేను జిల్లా పరిషత్ సీఈఓ కూడా చేశాను కాబట్టి అక్కడ ఒక అటెండరు, ఒక సిసి వాళ్ళకి ఉంచుతారు, వెహికల్ ప్రొవిజన్ ఉంటుంది. డిప్యూటీ మేయర్స్కి నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఇంతమంది మ్యాన్ పవర్ ఉంచమని ఎక్కడ ఇన్ రైటింగ్ లేదు. నేను వాళ్ళకి అదే చెప్పా, ఎక్కడైనా సరే ప్రభుత్వ నిబంధనల మేరకు మీకు మ్యాన్ పవర్ ఇంతమంది ఉంచాలని ఉంటే నేను డెఫినెట్గా ఉంచుతానని చెప్పాను. ఎంతమంది అండి లెక్కలు తీస్తే వాళ్ళిద్దరి దగ్గర 32 మంది ఉన్నారు. 32 మంది. ఈవెన్ అమ్మాయి డిప్యూటీ మేయర్ ఇంకొకరు ఉన్నారు, వారి దగ్గర కూడా కొంతమంది ఉంటే నేను వాళ్ళని పిలిచి వాళ్ళ నాన్నగారికి తనకి చెప్పాను, అమ్మా ఇది అందరు తీసినప్పుడు అందరి దగ్గర నుంచి తీయాలి కాబట్టి మీ దగ్గర అంటే అసలు ఆ అమ్మాయి దగ్గర 3 ఉన్నారు. యాక్చువల్లీ నిరభ్యంతరంగా తీసుకోండి సార్, నాకు ఏదైనా ప్రొవిజన్ ఉంటే ఇవ్వండి, అదర్వైజ్ నాకు అక్కర్లేదని చెప్పేసింది. వీళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర 32 మంది గవర్నమెంట్ సర్వెంట్స్. వాళ్ళు జిఎంసీ సాలరీ పే చేస్తుంది. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే మేయర్ గారి ఇంట్లో 3 సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడ పనిచేయాలి వాళ్ళు? ఎక్కడ స్టేడియంలోనో లేదా గాంధీ పార్క్లోనో ఆఫీస్లోనో ఎక్కడ పనిచేయాలి, స్కూల్స్లోనో. తర్వాత వెహికల్స్ అండి, వెహికల్స్ వాళ్ళు పదవి తీసుకున్న దగ్గర నుంచి ఒక ఇండెంట్ బుక్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వెహికల్స్కి ఆయిల్ వాడుతున్నారు, జిఎంసీ ఆయిల్. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు వాళ్ళ వెహికల్సే కానీ తీశాను మొత్తం. సో అక్కడ ఏమన్నా మిస్యూజ్ అంటే ఈ ఆయిల్కి సంబంధించి కానీ ఇంక ఇలాంటి వాటిలో మీరేమన్నా ఐడెంటిఫై చేశారా? చేశాము, నోటీసులు ఇవ్వబోతున్నాము, అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తాము. చట్ట ప్రకారం వాళ్ళకున్న రైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
చట్ట పరిధిలో లేకుండా పదవి ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఎంతమంది మ్యాన్ పవర్ మిస్యూటిలైజ్ చేసినా చెల్లుతుందంటే మాత్రం కుదరదు. సో ఇప్పటి వరకు వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి కార్పొరేషన్కి సంబంధించి ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళందరినీ 32 మంది దాకా ఉపయోగించుకున్నారు. యాజ్ పర్ రూల్ ప్రకారం కొంతమంది ఉండాలి, ఇంకా ఎక్కువ మందిని సో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ శాలరీ కానీ అలాంటివి ఏమైనా రికవరీ చేసే ఆలోచన ఉందా? అంటే సరే, గతంలో ఉన్నటువంటి కమిషనర్స్ ఎలా చేశారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు ముఖ్యంగా శానిటేషన్ ఇంప్రూవ్మెంటు ఇక్కడికి వచ్చేటప్పుడు వరస్ట్ కండిషన్లో ఉంది, అందులో డౌటే లేదు. రోడ్స్ ఎలా ఉన్నాయి మీరు అందరూ చూశారు. నేను ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ శానిటేషను యాజ్ ఎక్స్పెక్టెడ్ గవర్నమెంట్. మళ్ళీ ఆనరబుల్ మినిస్టర్ గారు ఉన్నారు, సిడిఎంఏ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, తర్వాత స్వయంగా సీఎం ఆఫీస్ నుంచి మానిటర్ చేసే అధికారులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో నా పనితీరు మెరుగుపరుచుకొని ప్రజలకి క్వాలిటీ సర్వీస్ ఇవ్వడంతో పాటు జీఎంసీ అనేది ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ. శానిటేషన్ ఒకరోజు ఆగిపోయినా ఇబ్బంది పడతారు, డ్రింకింగ్ వాటర్ లేకపోయినా లైట్స్ కానీ ఇవన్నీ ఉండాలంటే మ్యాన్ పవర్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, అక్కడ పనిచేయాల్సిందే. అలా కాకుండా ఎక్కడెక్కడో పెట్టుకొని వాళ్ళందరినీ మిస్యూటిలైజ్ చేసుకుంటూ అడిగితేనేమో ఇలా దండయాత్రలు చేస్తున్నారు. ఏమవుతుంది చేస్తే నాకు అర్థం కావట్లేదు. చట్ట ప్రకారం నేను ఏం చేయాలో నా పరిధి ఏంటో నాకు తెలుసు. నేనేం చిన్నపిల్లవాడిని కాదు, అందరి చేత పడ్డాను. నేను అట్లని గౌరవిస్తాను. ఎంత చికాకు పుట్టించారంటే వాళ్ళు, అది సహనానికి ఒక పరీక్ష ఒకలాగా చెప్పాలంటే. ఫైనల్గా ఒక్కటి సార్, నిన్న కలెక్టర్ని కలిసి ఈ బుడమేరు వరద సాయానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి, నిజాలు తేల్చారని ఆయన అడిగారు. సో మీరేమంటున్నారు? ఇక్కడ ఆల్రెడీ మనకి ఏదైతే మనం ఖర్చు పెట్టాం అది రీఫండ్ వస్తుందని చెప్తున్నారు. సో రీఫండ్ వచ్చేదానికి ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది? ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ మళ్ళీ కావాలని కలెక్టర్ని కూడా కోరటం జరిగింది. అంటే వాళ్ళకి ఇష్యూ లేదు అక్కడ. నేను గమనించింది వాళ్ళ ఫేస్లు, 2-3 వీడియోస్ క్లిప్పింగ్స్ కూడా వాచ్ చేశాను. వాళ్ళు ఏదో ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు, కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు నాకు అనిపించింది అట్లా. అందుకే డిఫరెంట్ యాంగిల్స్లో మాట్లాడుకుంటున్నారు. అయినా వాళ్ళు మాట్లాడినట్లు నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ ఏ ఆఫీసర్ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ కొన్ని విషయాలు ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ పనిచేయాలో, ఎవరు దేనికోసం నియమింపబడ్డారో వాళ్ళు ఆ యాక్టివిటీ చేయాలి. డబ్బులు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మొత్తం సిస్టమేటిక్గా ఒక ఆర్డర్ పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక కాంట్రాక్టరు 4-5 వర్క్స్ చేస్తే కనీసం ఒక వర్క్కి సంబంధించిన బిల్లు మా దగ్గర ఉన్న ఫండ్స్ నుంచి క్లియర్ చేసే విధంగా మిగతా వర్క్స్ ఆగిపోకూడదని మిగతాది CFMSలో అప్లోడ్ చేసుకుంటూ ఎక్కడ ఇష్యూ లేదు. ఎవరు మాకు ఇలా చేస్తున్నారని ఎక్సెప్ట్ ఈ డైమండ్ బాబు అనే డిప్యూటీ మేయర్ గారు. మరి మిగతా కార్పొరేటర్స్ కూడా ఎవరు కూడా ఏ రోజు కూడా కమిషనర్ గారు మీరేంటి ఇలా అనేది ఏ రోజు ఇన్లా ఎవరు మొత్తం 55 మంది. సో మేయర్ గారు కూడా నాకు ఫస్ట్లో సరే ఏదేమైనా కానీ కొంత బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనిపించింది. బట్ 20వ తేదీ జరిగిన కార్పొరేషన్ మినిట్స్ చూసుకుంటే ఏదో ఒక మనసులో ఏదో పెట్టుకొని చేస్తున్నారనే ఫీల్ అయితే నాలో వచ్చేసింది. థ్యాంక్ యూ. అది సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మనసులో ఏదో పెట్టుకొని కావాలనే ఏదైతే కౌన్సిల్ సమావేశంలో టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారనిపించింది. అలాగనే అధికారులను అవమానిస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మొదటి నుంచి కూడా కార్పొరేషన్ ఉద్యోగుల్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడటం, తనకు కావాల్సిన పనులని బ్లాక్మెయిల్ చేస్తూ మాట్లాడుతూ ఒక థ్రెటనింగ్ మాటలతోనే పనులు చేపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఆయన వద్ద ఎటువంటి అదనపు సిబ్బంది, కార్పొరేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉండటానికి లేదు. నిబంధనల ప్రకారమే తాను డైమండ్ బాబు దగ్గర కావచ్చు, అలాగనే మేయర్ వద్ద ఉన్నటువంటి అదనపు సిబ్బందిని కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మాత్రం డైమండ్ బాబు కావాలనే ఇష్యూ చేస్తున్నారని కమిషనర్ శ్రీనివాసులు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.